సాధారణంగా ఎవరన్నా రాజకీయాల్లో మంత్రి అవుతాడా, సీఎం అవుతాడా, పీఎం అవుతాడా, దాని గురించి చూడాలంటే జ్యోతిష శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వారి యొక్క జాతక చక్రం ఓపెన్ చేసి అతనికి రాజయోగం ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. రాజయోగం అంటే అదొక గ్రహాలు ఒక రకమైన కలయిక ద్వారా ఏర్పడుతుంది కొంతమందికి. దాని ద్వారా వాళ్ళకి అధికార ప్రాప్తి అనేది వాళ్ళ జీవితంలో సంక్రమిస్తుంది అనమాట. వాళ్ళు రాష్ట్ర అంటే జాతీయ స్థాయిలో ఉంటే జాతీయ మంత్రి అవుతారు, ఒక పంచాయతీ స్థాయిలో ఉంటే ఊరి ప్రెసిడెంట్ అన్న అవుతారు. కానీ ఆ రాజయోగం యొక్క ఫలం అనేది వాళ్ళకి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక క్షణంలో దొరుకుతుంది అన్నమాట. ఆ రాజయోగం అనేటువంటి గొప్పతనం అలాంటిది. అయితే ఆ రాజయోగం ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉండి కూడా అనుభవించే యోగ్యత ఆ చార్ట్లో లేకపోతే కొన్ని మార్గాలు ఫాలో అవుతారనమాట. మీరు వినే ఉంటారు రాజశ్యామల యాగం అని చెప్పి. అలాంటి కొన్ని మహత్తరమైనటువంటి యాగాలు చేస్తూ ఉంటారు. అవి రాజశ్యామల అంటే ఎవరు? అమ్మ సూర్యునికి అధిదేవత. మనకి గ్రహాలన్నిటికీ నాయకుడు ఎవరంటే సూర్యుడే. మన జాతక చక్రంలో ఉన్న సూర్యుడే మనకి అధికారాన్ని, మనకు శక్తిని అంటే పవర్ని, పదవుల్ని మనకి ఇవ్వడంలో ఆయనది చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన సరిగ్గా లేకపోతే వేరే గ్రహాలు ఎంత సపోర్ట్ చేసినా కూడా మీరు సమాజంలో ఒక జనాలను నియంత్రించేటువంటి అధికారిగా నిలబడేటువంటి స్థానాన్ని పొందలేరు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఆ సూర్యుని యొక్క బలం అతని చార్ట్లో లేకపోతే సూర్యుని యొక్క బలాన్ని రాజశ్యామల దేవి ద్వారా అతని జీవితంలోకి ప్రవేశపెడతారు. అతనికి ఆ చార్ట్లో లేకపోయినా కూడా ఆ శక్తి, ఆ యాగం వల్ల వచ్చినటువంటి శక్తి అతనికి కొంతకాలం పాటు ఉపయోగపడుతుంది. ఆ సమయంలో కరెక్ట్గా చేసి ఆ ఎలక్షన్లు ఉన్న టైంలో ఆ శక్తి అతనికి ఉపయోగపడితే ఖచ్చితంగా అతనికి అధికారం దొరుకుతుందనమాట. ఇది మనం రెగ్యులర్గా మనం చూసేటువంటి ప్రక్రియల వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. మన పూర్వీకులు మన పండగల విషయంలో కానీ, గోపురాలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ మీకు జరిగే తంతు అంతా కూడా మన ఈ జాతక చక్రంలో ఏ గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఇచ్చేవే అవుతాయి. ఎక్కడైనా ఆలయంలోకి వెళ్ళినప్పుడు పూజారి గారు అక్షతలు నెత్తి మీద వేస్తారు. అక్షతలు అంటే మీరు పసుపు రంగులో ఉంటాయి. పసుపు రంగు బృహస్పతి, గింజలు పుష్య నక్షత్రాన్ని సూచిస్తాయన్నమాట. మన మొత్తం నక్షత్రాలన్నింటిలో కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రం పుష్య నక్షత్రం. ఆ పుష్య నక్షత్రం ధాన్యం గింజలతోనూ పాల పొదుగుతోనూ సూచిస్తాం అన్నమాట. పుష్య నక్షత్రంలో గురువు సంక్రమించడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి అంశం అన్నమాట. ఈ అక్షంతల్ని పసుపు రంగు గురువుని కలిపినప్పుడు ఆ పుష్య నక్షత్రం యొక్క శక్తి మరియు బృహస్పతి యొక్క శక్తి అక్కడ వచ్చి అది మన నెత్తి మీద పెడతారన్నమాట. మన తల మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మన తల ఏంటిది? మన లగ్నం. మన కుండలిలో మన లగ్నమే మన తల. కాబట్టి ఆ అక్షతలో మన లగ్నం మీద అంటే తల మీద పెట్టినప్పుడు మన లగ్నం మీదకి గురువు పుష్యలో ఉన్నటువంటి గురువు యొక్క శుభం, ఆ శక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. మనం చేసే మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో చేసేటువంటి ప్రతి క్రియలో ఈ నక్షత్ర గ్రహాల యొక్క శక్తులకు సంబంధించిందే ఉంటుంది. మనకు తెలియకుండానే, మన పెద్దవాళ్ళ ద్వారా మనం తెలియకుండానే మన యొక్క నక్షత్ర శక్తుల్ని, గ్రహశక్తుల్ని మనం యాక్టివేట్ చేసుకుంటూనే ఉంటాం. జాతక చక్రంలో 9వ స్థానం చాలా భాగ్యస్థానం అంటారు అనమాట. భాగ్యం అంటే లక్కు, మన జీవితానికి ఉన్నటువంటి లక్కు. అలాగే అది గురుస్థానం కూడా. అలాగే మన పూర్వీకులు చేసినటువంటి కర్మలన్నిటి యొక్క ఫలం, మన గత జన్మల యొక్క పుణ్య ఫలాలన్నీ కూడా ఆ 9వ భావంలోనే ఉంటాయి. ఎవరి జాతక చక్రంలో అయినా ఈ 9వ రాశి యొక్క అధిపతి, ఆ 9వ రాశిని పాలించేటువంటి గ్రహం ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి లగ్నంలోకి వచ్చి కూర్చుంటే అది రాజయోగంగా చెప్తారు. కేంద్ర కోణాధిపతుల యుతి అనమాట అది. వారణాసి వెళ్ళి వారణాసిలో
అక్కడ గంగానదిలో మట్టి తీసుకొని ఇసుక తీసుకొని తర్వాత రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఆ సముద్రం దగ్గర కలపాలి అని చెప్పి మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అదేంటి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే యాత్ర చేస్తున్నట్టు భగవంతుడికి తెలీదా? వారణాసిలో నుంచి ఇసుక తీసుకెళ్ళి రామేశ్వరంలో కలిపితేనే దేవుడికి తెలుస్తుందా మనం యాత్ర చేసినట్టు? మరి ఎందుకు చెప్పారు మన పెద్దవాళ్ళు? మీరు ఇందాక చెప్పాను, జాతక చక్రంలో 9వ అధిపతి లగ్నంలోకి వస్తే అది ఒక రాజయోగంగా చెప్తారు. అది ఒక అదృష్టాన్ని అంటే భాగ్యాన్ని మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారు, అంటే లగ్నంలోకి తెచ్చుకుంటున్నారు. మేషాన్ని లగ్నంగా చెప్తే ధనుర్రాశి 9వ రాశిగా ఉంటుంది, అది భాగ్యస్థానంగా ఉంటుంది. ఇది కాలపురుష కుండలి, అంటే ప్రతి మనిషికి వర్తించేటువంటి కుండలి అన్నమాట. మనం ఇందాక తెలుసుకున్నాం, వారణాసికి వెళ్ళి వారణాసిలో మట్టిని తీసుకొచ్చి రామేశ్వరంలో కలపాలి అని. వారణాసి ఏ రాశికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగమో మీకు తెలిసే ఉంటుంది, ఇంత పోయిన వీడియోలో చెప్పారు. అది ధనుర్రాశి యొక్క జ్యోతిర్లింగం, అంటే 9వ రాశి యొక్క జ్యోతిర్లింగం. 9వ రాశి యొక్క జ్యోతిర్లింగానికి వెళ్ళి అక్కడ నుంచి మట్టిని తీసుకొచ్చి రామేశ్వరం వెళ్తారు. రామేశ్వరం అంటే మేషరాశికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగం, అంటే కాలపురుష కుండలి యొక్క లగ్నము. వారణాసిలో మట్టిని తీసుకొచ్చి ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో కలుపుతున్నాం, అంటే 9వ భావాన్ని 1వ భావాన్ని కలుపుతున్నాం. అంటే 9వ రాశిని 1వ రాశిని తీసుకొచ్చి కలుపుతున్నాం మనకు తెలియకుండానే. ఎప్పుడైతే 9వ భావం 1వ భావం 9వ రాశి 1వ రాశి ఈ రెండు గనక కలిశాయి అంటే అది రాజయోగంగా చెప్తారు. కాబట్టి మన పెద్దలు భగవంతుడికి తెలియదా మనం యాత్రకు వెళ్ళిన విషయం అంటే వాళ్ళకి తెలుసు. కానీ మన జీవితంలోకి ఈ రాజయోగం యొక్క ప్రభావాన్ని, ఆ భాగ్యాన్ని మన లగ్నంలోకి తీసుకొచ్చేటువంటి ఆ ప్రభావాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడానికే ఇలాగా వారణాసి వెళ్ళి అక్కడి నుంచి ఇసుకని, లేదా ఒకవేళ రామేశ్వరం నుంచి వారణాసి వెళ్ళేవాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి ఇసుకని తీసుకెళ్ళి అక్కడ నదిలో కలపటం, అంటే ఈ రెండు భావాలని కలుపుతున్నాం మనకు తెలియకుండానే. జ్యోతిష్యపరంగా ఒక అద్భుతమైనటువంటి క్రియ. ఇలాంటివి ఎన్నో మన సంస్కృతిలో ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఉంటే చాలు, మనం ఆటోమేటిక్గా ఎంతో పాజిటివ్ గ్రహాలని, పాజిటివ్ నక్షత్ర శక్తుల్ని మన జీవితంలోకి ఎంటర్ చేయించుకుంటూనే ఉంటాం. మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయం, గడపకు పసుపు రాసే దగ్గర నుంచి, అక్షతలు వేసే దగ్గర నుంచి, బొట్టు పెట్టే దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన జీవితంలోకి ఆ నక్షత్ర శక్తులు, ఆ గ్రహశక్తులు అన్నీ కూడా మనకి ఒక పాజిటివ్ ఫలాలని మనకి ఇవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాలే అవన్నీ కూడా. కాబట్టి మన జీవితంలోకి రాజయోగం లాంటి ఫలితం మన జీవితంలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చేయవలసిన పని ఏంటంటే వారణాసి మరియు రామేశ్వరం యొక్క యాత్ర ప్రతి ఒక్కరూ చేయాలి. నాకు అదృష్టం సరిగ్గా లేదు, నా జీవితంలో సరిగ్గా ఏం చేసినా కూడా సరిగ్గా తిరుగుడు పడిపోతుంది, ఏం చేసినా నాకు రివర్స్ అయిపోతుంది అంటే ఆ భాగ్యం సరిగ్గా లేదు. ఆ భాగ్యం సరిగ్గా లేని వాళ్ళు, ఆరోగ్యం సరిలేను అంటే లగ్నం సరిగ్గా ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ లగ్న సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ వారణాసి మరియు రామేశ్వరం యొక్క యాత్ర అద్భుతంగా మేలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యి మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. జై శ్యామ, జై మా కాళి.